వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తెలదంకి మండల కేంద్రానికి సమీపంలోని పోలేరమ్మ ఆలయం వద్ద తెలుగుదేశం పార్టీ యువత హరికృష్ణ వంశీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి 101 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పులిగుంట మధుమోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం యువత ఎంతగానో కృషి చేయడానికి హరికృష్ణ వంశీ నిదర్శనమని ఆయన అన్నారు. పోలేరమ్మ దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తలపనేని మధునాయుడు, సుబ్బారెడ్డి, నిమ్మలపల్లి రామ చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జలదంకి గ్రామ వాస్తవంలో ఈ వడ్డే హరికృష్ణ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలని, అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల సురేష్ గారు ఎమ్మెల్యేగా గెలిస్తే జలదంకి పోలేరమ్మ తల్లైనటువంటి పోలేరమ్మ గారి గుడి దగ్గర 101 టెంకాయ కొట్టి మొక్కు తీర్చుకోవడానికి రావడం జరిగింది. హరికృష్ణకి తెలుగుదేశం పార్టీ మీద కానీ కాకర్ల సురేష్ గారి మీద చంద్రబాబు నాయుడు మీద ఉండే అభిమానంతో ఆ మొక్కుకున్నాడు. ఈరోజు మేమందరం కూడా హరికృష్ణ పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి హరికృష్ణ గారి మొక్కు తీర్చుకోవడానికి రావడం జరిగింది. అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 సంక్షేమ కార్యక్రమాల మీద సంతకాలు చేయడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో మేలుగు జరగద్దని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే నిన్న చంద్రబాబు నాయుడు గారి బక్రీద్ పండగైనా కానీ పోయి పోలవరం సందర్శించడం జరిగింది. గత ప్రభుత్వంలో పోలవరం సర్వనాశనం చేశారు. ఎంతో మనోవ్యాధి చెందినాడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే అమరావతి రైతులు కూడా తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత అమరావతి డెవలప్మెంట్ చూసి చాలా ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో